నమస్తే, నేను మారుతీరామ్. ఎంఆర్జీ న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలలోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక హెడ్లైన్ చూసుకున్నట్లయితే మనం అట్టహాసంగా ద్రౌపది నామినేషన్, రాష్ట్రపతి ఎన్నికకు పత్రాల సమర్పణ, ప్రతిపాదించిన ప్రధాని మోడీ, బలపరిచిన కేంద్ర మంత్రులు అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. నామినేషన్ పత్రాలు అధికారికి ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఫోటోలో కూడా చూడొచ్చు. ప్రధాని మోడీ, ద్రౌపది ముర్ము, అలాగే రాజ్నాథ్ సింగ్, వీళ్ళంతా కూడా మనకి అమిత్ షా, వీళ్ళంతా కూడా మనకి ఫోటోలో కనిపిస్తున్నారు. ఇక్కడ ఇంకా ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 12:39 ప్రధాని చేతుల మీదుగా ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి అందజేశారు అంటూ ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు అనంతరం రిజిస్టర్లో సంతకం చేస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, వైకాపా ఎంపీ విజయసాయి, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం, యూపీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ సీఎంలు యోగి, మనోహర్ లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మాయి, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు కూడా వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి మొత్తంగా కూడా మనకి జూలై 30వ తారీఖున రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థిగా మనకు బలపరిచినటువంటి ద్రౌపది ముర్ము ప్రధానంగా మనకు నామినేషన్ వేసినట్లుగా నిన్న ప్రధాన వార్తని ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే రెడ్డి కార్పొరేషన్ హామీ నెరవేరేలా చూస్తా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అంటూ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన రెడ్డి కార్పొరేషన్ హామీని నెరవేరేలా చూస్తానంటూ, ఒక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ కేసీఆర్ అభయం ఇచ్చినట్టుగా ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఇంకా మరొక వార్త, ఇంటర్లో ఈసారి పూర్తి సిలబస్ అంటూ వార్త. అయోధ్యకు దారేది, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన, అసలైన శివసేన తమదేనన్న ఏక్నాథ్ సిండే, ఎంవీఏను వీడాలన్న అసమ్మతి ఎమ్మెల్యేల డిమాండ్ను తోసిపుచ్చిన ఉద్ధవ్ ఠాక్రే అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే భయం వద్దు, జాగ్రత్తలు మరవద్దు అంటూ ఒక స్టేట్మెంట్. ప్రస్తుతం కోవిడ్ చిరుజల్లుల దశ, పెను తుఫానుగా మారకుండా చూసుకోవాలి, ఆదమరిస్తే 4వ దశ ఉధృతికిది ఆరంభం కావచ్చు, మాస్కులు, టీకాలతో రక్షణ, భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో ఈనాడు ముఖాముఖి అంటూ కూడా మనకు ఒక వార్త ఇవ్వడం జరిగింది. కోవిడ్, కరోనా మనం చూసాం 2 సంవత్సరాల నుంచి. ఈ యొక్క కరోనా మొదటిసారి 2020వ సంవత్సరంలో కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా చైనాలో వ్యాప్తి చెందింది కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కూడా మరణించడం జరిగింది. కొన్ని వేల మరణాలు సంభవించాయి కరోనా వైరస్ ద్వారా. ఈ యొక్క వైరస్ కు సంబంధించి లాక్డౌన్ ప్రభుత్వాలు కూడా మన దేశంలో కావచ్చు, ఇతర ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా కరోనాకు సంబంధించి లాక్డౌన్ కూడా విధించే. ఆర్థికంగా ఎవరెవరు ఎంత నష్టపోయారో మనం చూసాం. దీన్ని తొలి దశలోనే చెప్తున్నారు, ఆదమరిస్తే కనుక ఇది ఉధృతికి ఆరంభం కూడా కావచ్చు, 4వ దశ అన్నది మనం చూసాం. 1-2 దశలు అయితే చాలా ఉధృతిగా, 3వ దశ వచ్చినప్పటికీ కూడా మనందరం కూడా టీకాలు తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా పెద్ద ప్రమాదం లేకుండా అయిపోయింది. ఇప్పుడు 4వ దశ వస్తోంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చిరుజల్లుల దశలోనే ఉంది ఈ కరోనా అని చెప్తున్నారు. దీనికి మెయిన్ ప్రధానంగా దీని నివారణ కోసం ఏంటంటే మాస్కులు, టీకాలతో రక్షణ. ఇంకా ఎవరన్నా టీకాలు తీసుకోకపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా టీకాలు తీసుకోండి. టీకాల ద్వారా కరోనా నుంచి మనం రక్షించుకోవచ్చు. దాని యొక్క ఉధృతి, టీకా తీసుకున్నట్లయితే దాని యొక్క ఉధృతి తగ్గుతుంది అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఎవరైనా టీకా తీసుకోకపోయినట్లయితే తప్పకుండా టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2 టీకాలు తీసుకున్న వాళ్ళు అర్హులై ఉంటే కనుక 3వ టీకాను కూడా తీసుకోండి, బూస్టర్ డోస్ కూడా తీసుకోండి అర్హులుగా ఉన్నట్లయితే అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు వాళ్ళకి అర్హత ఉండి ఒకసారి డాక్టర్ను కూడా సంప్రదించి ఒక 3వ టీకా కూడా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు మాత్రం పాటించండి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ఎక్కువగా పెద్ద సంఖ్యలో తిరుగుతున్నప్పుడు మాల్స్, షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ జన సమూహం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఎక్కువగా ఉన్న చోట మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది. మనకు మనం రక్షించుకోవాలి. మనం చూపించే అజాగ్రత్త వల్లనే మనం ఎంత నష్టపోయాము ఈ లాక్డౌన్ల ద్వారా అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండాలి.
కరోనా ఉధృతి పెరగకుండా ఉండాలి, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలి అంటే మనకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాల్సిన అవసరం మనకు చాలా ఉంది. కాబట్టి అందరూ కూడా తొలి దశలోనే మేల్కుంటారు అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. కోవిడ్ కేసుల పరంగా చూస్తే ప్రస్తుతం పడుతున్నవి చిరుజల్లులేనని, దీన్ని పెనుతుపాలుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు, భారతీయ ప్రజారోగ్య ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి ఈనాడు ఇచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన కూడా ఒకసారి చెప్తున్నారు. జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి చూడండి. మీకు పేపర్లో ఇచ్చినటువంటి జాగ్రత్తలు కూడా చూపిస్తున్నాం మేము. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మూసి ఉంచిన గదులు, సినిమా హాళ్లు, సమావేశ మందిరాలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా ఇవి ఆయన కూడా చెప్తున్నారు. కోవిడ్ టీకాలను 2 డోసులు తీసుకోవడం మంచిది. అర్హులైన వారు 3వ డోసు తీసుకుంటే ఇంకా మంచిది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన టీకాతో రక్షణ లభిస్తుంది అని అంటున్నారు. కాబట్టి వైరస్ వచ్చినా భయపడకుండా టీకా తీసుకున్నట్లయితే కనుక మనం రక్షణ ఉంటుంది. ఖచ్చితంగా టీకా తీసుకోండి అని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు ఈ కరోనాకు సంబంధించి. ఇది కరోనాకు ప్రధానమైనటువంటి ఈనాడు హెడ్డింగ్ ఏదైతే ఉందో. ఈ 2 వార్తలు, రాష్ట్రపతి నామినేషన్ ద్రౌపది ముర్ము, ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ ఒకటి, కరోనాకు సంబంధించి ఈనాడు దినపత్రిక హెడ్లైన్ వార్తలు ఇవ్వడం జరిగింది. ఈనాడు దినపత్రిక లోపల పేజీలో ఒక్కసారి చూద్దాం ఏం వార్తలు ఇచ్చారు అన్నది. ఇక మరొక హెడ్లైన్ 2వ పేజీలో మనం ఈనాడుకు సంబంధించి మరో 3,000 కోట్ల రుణం అంటే ఒక హెడ్డింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి బాండ్లను విక్రయించనున్న రాష్ట్రం. తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రం అనుమతి ఇచ్చింది. 2022-23 రుణాలపై తొలగని సందిగ్ధత. మార్కెట్ రుణాలకు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రం అనుమతించగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మంగళవారం ఆర్బీఐ ద్వారా బాండ్లను విక్రయించనుంది. 1,000 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 3,000 కోట్ల అప్పు కోసం 12, 13, 14 ఏళ్ల కాల పరిమితితో కూడిన బాండ్లను వేలం వేయనుంది. ఇక ఈ నెల మొదటి వారంలో ఇదే విధంగా 4,000 కోట్లను సమీకరించుకుంది. రాష్ట్రాలు మార్కెట్ రుణాల సమీకరణపై కేంద్రం కొత్త నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ వెలుపల కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను కూడా FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పరిధిలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది అంటూ ఒక హెడ్లైన్ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఇక 27 నుంచి పాఠ్య పుస్తకాల విక్రయాలు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన కొత్త పాఠ్య పుస్తకాలు ఈ నెల 27 నుంచి ఆయా పుస్తక దుకాణాల్లో విక్రయానికి అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం సంచాలకులు శ్రీనివాసాచారి తెలిపారు అంటూ ఒక వార్త. ఈ నెల 27 నుంచి ఇప్పటిదాకా పాఠ్య పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. ఇదొక శుభవార్త. 27 నుంచి పాఠ్య పుస్తకాల విక్రయాలు మొదలవుతాయి అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త వచ్చింది. ఇక జడలు విప్పుతున్న కంఠసర్పి. టీకాలకు పిల్లలు దూరం అవ్వడమే కారణం. 10 రోజుల్లో 60కి పైగా కేసులు అంటూ కంఠసర్పికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇందులో కోవిడ్ నేపథ్యంలో చాలా మంది చిన్నారులు టీకాలకు దూరంగా ఉండిపోవడంతో ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తుంది. తాజాగా నగరంలో డిఫ్తీరియా, కంఠసర్పి అంటే డిఫ్తీరియా కేసులు పెరగడానికి ఇది కూడా కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని రోజులుగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి నిత్యం 10 మందికి పైన చిన్నారులు కంఠసర్పితో చికిత్స కోసం వస్తున్నారు. 10 రోజుల్లో ఈ ఒక్క ఆసుపత్రిలోనే 60కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. నగరంలో ప్రైవేటు ఆసుపత్రులను లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని అంటున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి, కంఠసర్పి అంటే ఏంటి, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒక్కసారి మనం చూద్దాం. సాధారణంగా 10 ఏళ్ల వయసు పిల్లలను ఎక్కువగా కంఠసర్పి డిప్తీరియా సోకుతుంది. బ్యాక్టీరియా ప్రభావంతో ఈ వ్యాధి బారిన వ్యక్తి దగ్గినప్పుడు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి, గొంతులో తెల్లని పొర ఏర్పడతాయి. శ్వాస కష్టం అవుతుంది. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే గుండె కండరాలు, నరాల వాపు, మూత్రపిండాల సమస్యలు, పక్షవాతం తదితర సమస్యలకు దారి తీస్తుంది. ఒక్కసారి చూడండి, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఏమైనా అనారోగ్యం చేసినట్లయితే వాళ్ళకున్న ఈ లక్షణాలు, కంఠసర్పికి సంబంధించి, డిప్తీరియాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఒకటి అన్నది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తీవ్రమైన జ్వరం ఒకటి, పిల్లలు ఏదైనా తినడానికి ఇబ్బంది పడుతూ గొంతు దగ్గర నొప్పిగా ఉంది అనిపించినట్లయితే కనుక గొంతు నొప్పి, గొంతులో ఒక తెల్లని పొర కూడా ఏర్పడుతుంది. దీని ద్వారా వాళ్ళు శ్వాస గాలి తీసుకోవడం కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా ఒక
మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వైద్యులకి ఖచ్చితంగా చూపించండి. ఈ యొక్క లక్షణాలు ఇది కన్ఫర్మ్ అయిపోతుంది, ఇదేంటి డిప్తీరియానా లేకపోతే మామూలుగా ఉన్నటువంటిది అన్నది మీకు కన్ఫర్మ్ అయిపోయే అవకాశం ఉంది. కేసులు పెరుగుతున్నది అన్నట్లు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇక్కడ చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయమాకండి. వాళ్ళకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి ఇది నిర్లక్ష్యం పనికిరాదు అంటూ కూడా మళ్ళీ హెచ్చరిస్తున్నారు. వాడు గడువులోపు పిల్లలకు టీకా డోసులు ఇవ్వాలని, నిర్లక్ష్యం పనికిరాదని గాంధీ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సుచిత్ర తెలిపారు అంటూ ఒక వార్త ఇచ్చారు మనకు దీనికి సంబంధించి. ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ మనము మెయిన్ హెడ్డింగ్ చూసాము. ద్రౌపది ముర్ము ఎన్డీఏ తరఫున నామినేషన్ వేశారు ఆమె. అలాగే విపక్షాల తరఫున మనకు యశ్వంత్ సిన్హా అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఆయన యొక్క నామినేషన్ కు సంబంధించి టిఆర్ఎస్ యశ్వంత్ సిన్హా నామినేషన్ కు హాజరు కానున్న టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఎవరైతే విపక్షాలు నిలబెట్టినటువంటి విపక్షాల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తోంది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తోంది. ఆయన నామినేషన్ కు టిఆర్ఎస్ అభ్యర్థి హాజరు కానున్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందులో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టిఆర్ఎస్ హాజరు కానుంది. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావును కానీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావును కానీ పంపించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నామా నాగేశ్వరరావు కానీ కేశవరావు కానీ మనకి వాళ్ళిద్దరిలో ఎవరైనా హాజరు కావాలని చెప్పి పార్టీ ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా యశ్వంత్ హైదరాబాద్ వస్తే కాంగ్రెస్ తో కాకుండా విడిగా భేటీ కావాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్లో ఆయనతో కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం అవుతారు అంటూ ఒక వార్త కూడా మనకి ఇచ్చారు. ఇక ఫ్లిప్కార్ట్ తో నేడు సెర్ప్ ఒప్పందం అంటూ ఒక వార్త. సిసిఎల్ఏ డైరెక్టర్ గా రజత్ కుమార్ సైని బాధ్యతల స్వీకరణ. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ విభాగం డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ సైని బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు అంటూ మనకు ఒక వార్త ఇచ్చారు. ఈనాడు దినపత్రికకు సంబంధించి ఒక 2 పేజీలలో ఈ ప్రధాన వార్తలు ఇవి చూసాం మనం. ఇక మరో పేజీ చూద్దాం. మరొక పేపర్ మన తెలంగాణ దినపత్రిక హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే ఒకసారి చూద్దాం మనం. మన తెలంగాణ దినపత్రికలో అక్కడ మనం చూసాం ఈనాడు దినపత్రిక 2వ పేజీలో ఉన్నటువంటి వార్త. మన తెలంగాణ మెయిన్ పేపర్లో ప్రధాన హెడ్డింగ్ ఏంటంటే 3,000 కోట్లు బాండ్ల వేలానికి ఆర్బీఐ అనుమతి అంటూ వార్త. ఇక్కడ 28న 3,000 కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్. గతంలో బాండ్ల వేలానికి నిరాకరించిన ఆర్బీఐ ఈ వివక్షను జాతీయ స్థాయిలో ఎండగట్టిన కేసీఆర్ తప్పు సరిదిద్దుకున్న కేంద్రం అంటూ ఒక వార్త ఇచ్చారు. తెలంగాణ రైతన్నల అదృష్టమో లేక తెలంగాణ ప్రభుత్వ సంకల్ప బలమో గాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ బాండ్ల వేలానికి అనుమతులను మంజూరు చేసింది. 3,000 కోట్ల రూపాయల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్లను ఈ నెల 28వ తేదీన వేలం వేయడానికి ఆర్బీఐ అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ 3,000 కోట్ల రూపాయల నిధులు ఈ నెల 28వ తేదీ సాయంత్రానికి తెలంగాణ ప్రభుత్వానికి వస్తాయి అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక మరొక హెడ్డింగ్ చూసుకున్నట్లయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొక కేటీఆర్ రాష్ట్ర మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్నటువంటి పర్యటన ఏదైతుందో ఆ పర్యటనకు సంబంధించి కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లో శుక్రవారం నాడు జరిగిన శ్రీకృష్ణ యాదవ సంఘ సమావేశంలో మంత్రి కేటీఆర్ ను సత్కరిస్తున్న దృశ్యం పేదరికమే కొలమానం. కులం ఏదైనా మతం ఏదైనా అందరికీ సమన్యాయం. పేదల అభ్యున్నతే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శకులం. రైతు బీమా వారి కుటుంబాలకే ధీమా. సిరిసిల్ల ప్రగతి ట్రైనీ ఐఏఎస్లకే బోధనాంశం మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్త. అందులో డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతమని, అన్ని మతాలు కులాల్లో నిరుపేదలున్నారని, కుల మతాలకు అతీతంగా సమన్యాయంతో సంక్షేమ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పేదరికం అన్ని కులాలు మతాల్లో ఉందని
పేదవారు ఏ కులంలో ఉన్నా వారికి న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఐటీ పరిశ్రమలు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు అంటూ ఒక వార్త చూసాం మనం. ఇది మన తెలంగాణ దినపత్రికలో రెండో హెడింగ్. ఇకపోతే కింద కొత్త రాజ్యసభ సభ్యుల ప్రమాణం. ఇతనే మనము రాజ్యసభకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎన్నికల దీవకొండ దామోదర్ రావు, బి పార్థసారథి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నాడు రాజ్యసభ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీరి చేత చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. టిఆర్ఎస్ సభ్యులతో పాటు ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికల ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, ఒడిశా నుంచి బీజేడీకి చెందిన నిరంజన్ బిషి కూడా ప్రమాణం చేశారు. వీరిలో కృష్ణయ్య, దేవకొండ దామోదరరావు, పార్థసారథి రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా నిరంజన్ రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. నిరంజన్ బిషి ఒరియాలో ప్రమాణ స్వీకారం చేశారు అంటూ మనం వాళ్ళ ఫోటోలు చూస్తున్నాం. ఇక్కడ దేవకొండ దామోదరరావు, పార్థసారథి రెడ్డి వాళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఒక వార్త. ఇక భాగ్యనగరంలో గోల్డ్ మాఫియా 300 మంది సభ్యుల ముఠ, పాత బస్తీ అడ్డాగా దందా అంటూ ఒక వార్త ఇచ్చారు గోల్డ్ మాఫియాకు సంబంధించి. ఇక వరద ఉన్నప్పుడే చెన్నైకి నీరు, కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ అంటూ సబ్ హెడింగ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వార్తలలో మెయిన్ హెడింగ్ కాకుండా నీతి ఆయోగ్ కొత్త సీఈఓ పరమేశ్వర్ అయ్యర్ నియామకం అంటూ ఒక వార్త ఇచ్చారు మన తెలంగాణ దినపత్రికకు సంబంధించి. ఇక ఇంకొక వార్త మనం చూడొచ్చు, కొనసాగుతున్న మహా సంక్షోభం, ఇరుపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు అంటూ మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించిన ఒక వార్త మనకు ఇవ్వడం జరిగింది. ఇక మరొక హెడ్లైన్ మనం చూసినట్లయితే, ఈటల సతీమణి కబ్జా భూములు రైతులకు ఇప్పిస్తా అంటూ ఒక బాధితులకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇచ్చారు. వార్త ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారంటూ ఈటల రాజేందర్ సతీమణి జమునకు చెందిన జమున హ్యాచరీస్ భూ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. శుక్రవారం మెదక్ జిల్లా హకీంపేట్, అచ్చంపేట్ ప్రాంతాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అన్యాయంగా తమ భూములను హ్యాచరీస్ యాజమాన్యం ఆక్రమించారని వారు ఏకరవు పెట్టారు. గతంలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వచ్చి సర్వే చేసి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారన్నారు. ఆందోళన అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ఇంతవరకు తమకు న్యాయం జరగలేదంటూ రైతులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితులతో మాట్లాడుతూ కబ్జా భూములను తిరిగి ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారంటూ ఒక వార్త ఇచ్చారు. ఈటెల రాజేందర్కి సంబంధించి ఈ ఆరోపణలు ఎప్పుడైతే వచ్చాయో ఆయన గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈటెల రాజేందర్ తను రాజీనామా చేయడం జరిగింది, తిరిగి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది, తిరిగి మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈటెల సతీమణి కబ్జా భూములు రైతులకు ఇప్పిస్తానంటూ బాధితులకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇస్తున్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. ఇక ముర్ము నామినేషన్ దాఖలు మనం చూసాం ఇందాక పేపర్లో. ఆమె ద్రౌపది ముర్ము ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇక 27 నుంచి మార్కెట్లో పాఠ్య పుస్తకాలు అన్న వార్తను కూడా మన తెలంగాణ దినపత్రిక హెడ్లైన్ లో ఇవ్వడం జరిగింది. ఇక బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక, సీఎం వద్ద త్వరలో సమావేశం, సమగ్ర నివేదికతో సిద్ధం కావాలి. అధికారులకు మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసినట్టుగా వచ్చింది. రాష్ట్రంలో యాసంగి సీజన్ కు సంబంధించి బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం కొనుగోలు చేయాలి లేదా రాష్ట్రమే కొనుగోలు చేయాలి అన్న సందిగ్ధత మధ్య మనం చూసాం తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ధాన్యం కొనుగోలు సేకరణకు అంగీకరించింది. రైతులు పండించినటువంటి ప్రతి ఆఖరి వడ్లపు గింజ కూడా మేము ఖచ్చితంగా సేకరిస్తాము, కొంటాము, కొనుగోలు చేస్తాము అని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి బియ్యం సేకరణపై ఒక నివేదికను తయారు చేయమని చెప్పి ఆదేశించినట్టుగా మనకు ఒక వార్త కనపడుతుంది ఇక్కడ. ఇక రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం మనం చూసాం. అగ్నిపథ్కు సంబంధించి కాల్పులు జరిగాయి. అగ్నిపథ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మిలిటరీకి సంబంధించిన నియామకాల విషయంలో వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో కూడా అన్ని రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు చాలా వరకు కూడా. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక వార్త చూసాం మనం. దానికి సంబంధించి రాకేష్ సోదరుడికి మన తెలంగాణ ప్రభుత్వం
ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి అని కాల్పుల్లో సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఏదైతే అల్లర్లు జరిగాయో ఆ అల్లర్లు జరిగినప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి వరంగల్ జిల్లాకు చెందినటువంటి రాకేష్ కు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వార్తకు సంబంధించి రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలోని డబీర్పేటకు చెందిన దామెర రాకేష్ రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. రాకేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు దామెర రాకేష్ అన్న దామెర రామరాజుకు కారుణ్య ప్రాతిపదికన నియమించడానికి జిల్లా కలెక్టర్ కు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రామరాజు అర్హత ప్రకారం జిల్లాలో అందుబాటులో ప్రభుత్వ ఖాళీలో అతడిని నియామకం చేయనున్నారు అంటూ ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్త చూద్దాం. ఇక్కడ ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో బాహి ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు, కారు అద్దాలు ధ్వంసం, పలువురికి గాయాలు. పక్షం రోజుల్లో ఇది రెండో ఘటన. ఏంటో దీని డీటెయిల్స్ ఒక్కసారి చూద్దాం మనం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పక్షం రోజులు కూడా గడవక ముందే ఇలా రెండోసారి కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కడం, పార్టీలోని సీనియర్ ఉత్తర్వులు పట్టుకుంటున్నారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ వర్గీయులు శుక్రవారం ఇలా వాహికి దిగారు. ఏకంగా కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి ఇవి మనం చూసాం. ఇక్కడ కాంగ్రెస్ కి అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ లో మనం చూసుకున్నట్లయితే. అదే ఇలాంటి వాటికి దారి తీస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రధాని మోడీకి క్లీన్ చిట్ సబబే, గుజరాత్ అల్లర్ల కేసులో తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు అంటూ ఒక వార్త ఇచ్చారు. కొనసాగుతున్న మహా సంక్షోభం ఇరుపక్షాలు అనేది మనం చూసాం. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మన తెలంగాణ దినపత్రికలో మరొక హెడ్డింగ్ చూసినట్లయితే మనం హెడ్లైన్ 4 శాఖల్లో త్వరలో బదిలీలు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ. 2017 తర్వాత స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ఇదే తొలిసారి. డివిజన్ల సర్దుబాటు వల్ల ఎక్సైజ్ శాఖలో 5 ఏళ్ల కన్నా ఎక్కువగా ఒకే చోట ఉన్న వారికి ప్రాధాన్యం అంటూ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించిన అధికారుల ట్రాన్స్ఫర్స్ కు సంబంధించిన ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ కు సంబంధించిన వార్త. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ 4 శాఖల్లో చాలా ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఈ శాఖలో బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. వచ్చే నెలలో దీనికి సంబంధించిన ఫైలుపై ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. మన తెలంగాణ దినపత్రికకు సంబంధించి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ చూస్తే ఇవి మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇక మరొక దినపత్రిక చూద్దాం మనం. ఆంధ్రజ్యోతి దినపత్రిక హెడ్లైన్ చూసుకున్నట్లయితే మనం నిన్న కేటీఆర్ పర్యటన సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి కూడా కవర్ చేసింది. హెడింగ్ త్వరలో రెడ్డి కార్పొరేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానంటూ తను చెప్పినటువంటి ఒక వార్త. అలాగే మరొక ప్రధానమైనటువంటి వార్త ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ప్రస్థానం షురు అంటూ నామినేషన్ సంబంధించినటువంటి వార్త మనం చూసాం అక్కడ. అలాగే మరొక వార్త తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అనుమతి ఇచ్చిందో అప్పుకు సంబంధించి ఆంధ్రజ్యోతి కూడా అప్పు ఖరారైందా అంటూ క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యం ప్లస్ క్వశ్చన్ మార్క్ తో కూడుకున్నటువంటి ఒక వార్త. తాజాగా 3,000 కోట్ల అప్పులకు ఇండెంట్ ఈ నెల 28న ఆర్బీఐ వేలం ద్వారా సేకరణ అంటూ ఒక వార్త ఇచ్చారు. మరొక వార్తను చూస్తున్నట్లయితే వెళ్లేవారు వెళ్ళొచ్చు, మనం శివసేనను పునర్నిర్మించుకుందాం, పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి ఉద్ధవ్. మీ అబ్బాయి పార్లమెంటు సభ్యుడయ్యాడు, మా అబ్బాయి రాజకీయంగా ఎదగవద్దా? ఏకనాథ్ షిండేను నిలదీసిన శివసేన అధినేత రెబెల్స్ తో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధం. షిండే గూటికి తాజాగా మరో సేన ఎమ్మెల్యే. జాతీయ పార్టీపై మారిన షిండే మాట తానన్న మహాశక్తి బాల్ ఠాక్రే అని వివరణ. సీఎం ఠాక్రేతో శరద్ పవార్ మంతనాలు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మీరు ఒక చెట్టు నుంచి పండ్లను పూలను తీసేసుకోవచ్చు, కానీ వేర్లను పెకలించలేరు. వేర్లు బలంగా ఉన్నంత కాలం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఋతువులో కొత్త ఆకులు చిగురిస్తాయి, కొత్తగా పండ్లు కాస్తాయి. తెగులు సోకిన ఆకులను తుంచిపారేయాలి. ప్రస్తుత పరిస్థితిని ఆ కోణంలోనే చూడాలి. షిండే తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ వర్గాల నుంచి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త ఇచ్చారు. మరొక హెడ్లైన్ చూసుకున్నట్లయితే అబార్షన్లపై అగ్రరాజ్య తిరోగమనం.
గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ 50 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీం రాజ్యాంగం ఆ హక్కు కల్పించలేదని తీర్పులో పేర్కొన్న మెజారిటీ న్యాయమూర్తులు అబార్షన్ చట్టాలపై రాష్ట్రాలదే అధికారం. దాదాపు సగం రాష్ట్రాల్లో కఠిన నియంత్రణలు. ఇది విచారకరమైన దినం. జో బైడెన్ అమెరికన్ల స్వేచ్ఛపై దాడి బరాక్ ఒబామా అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇందులో డీటెయిల్స్ చూస్తే హక్కుల విషయంలో అన్ని దేశాల కంటే ముందుండే అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో చీకటి దినం. ఆ దేశ మహిళలకు 5 దశాబ్దాలుగా ఉన్న చట్టబద్ధమైన గర్భస్రావ హక్కును ఆ దేశ సుప్రీంకోర్టు తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆ హక్కును కల్పిస్తూ 50 ఏళ్ల క్రితం వచ్చిన తీర్పును కొట్టేసింది. రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ గా పేరొందిన చరిత్రాత్మక తీర్పు అది అంటూ ఒక వార్త ఇచ్చారు. మరొక వార్త చూద్దాం. ఇక్కడ మనం సిఎస్ సోమేష్ తో సమీక్ష నిర్వహిస్తున్న హరీష్ గంగుల పల్లా. ఉక్కిరి బిక్కిరి ధాన్యం నిల్వల విక్రయంపై కిమ్ కర్తవ్యం. ఇప్పటికే తనిఖీలు. సీఎంఆర్ తో కేంద్రం ఉక్కుపాదం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా తీరని నష్టం. ఇప్పుడు మిల్లర్లకు అమ్మితే నష్టాలు పెరిగే ఛాన్స్. అధికారులతో సమావేశమైన హరీష్ గంగుల పల్లా ఎఫ్సీఐ అనుమతిస్తుందనే ఆశతో నిర్ణయం పెండింగ్. సీఎం కేసీఆర్ తో సమావేశమైన తర్వాతే తుదే నిర్ణయం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక మరొక వార్త చూస్తే చేరికలే అస్త్రాలుగా కాంగ్రెస్ దూకుడు. తాటి వెంకటేశ్వర్లను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న పిసిసి చీఫ్ రేవంత్. విడతల వారీగా టీఆర్ఎస్ నేతలే టార్గెట్ చేరేదాకా గోప్యత పాటిస్తున్న నాయకత్వం. నేరుగా రాహుల్ కే టీపీసీసీ ప్రతిపాదన. అనుమతి రాగానే కండువా కప్పేలా ప్రణాళిక. 2 రోజుల్లో పాలమూరు నేతలు చేరే ఛాన్స్. 5గురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరడంతో టీఆర్ఎస్ అప్రమత్తం. పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్. త్వరలో మరికొందరు. మేము అధికారంలోకి రాగానే పోడు సమస్యకు పరిష్కారం రేవంత్. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు సహా మాజీ ప్రజాప్రతినిధుల చేరిక అంటూ ఒక వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చింది. ఇంకా ఇటుపక్క మరొక వార్త చూసుకున్నట్లయితే మనం దళిత బంధుకు 50 కోట్లు యూనిట్ల గ్రౌండింగ్ కు మరో 800 కోట్లు అవసరమని అధికారుల ప్రతిపాదన. ఇప్పటికీ పూర్తి కాని మొదటి దశ పథకం 2021-22లో 4,441 కోట్ల కేటాయింపు. 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో తేలని కుటుంబాల లెక్క. షెడ్యూల్ ప్రకారం ఇంకా మొదలు కాని 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంటూ ఒక దళిత బంధువుకు సంబంధించిన వార్త. ఇక డబుల్ బెడ్రూమ్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రానికి కేంద్రం హెచ్చరిక. ప్రపంచ బ్యాంకు నిబంధనలా ఉన్నాయని వాపోతున్న తెలంగాణ. పుస్తకాలే కాదు దుస్తులు ఆలస్యమే. తాజాగా యూనిఫామ్ కుట్టు ధరల ఖరారు. విద్యార్థులకు అందాలంటే 1 రోజుల సమయం. ఇంకా 60% స్కూళ్లకు చేరని పాఠ్య పుస్తకాలు. జేఈఈ మెయిన్స్ లో సాంకేతిక సమస్య. పలు చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష. అబిడ్స్ అరోరా కాలేజీలో ఓ సెషన్ వాయిదా. పరీక్ష ఆలస్యం అవడంతో తిమ్మాపూర్ వాగీశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల నిరీక్షణ అంటూ ఒక వార్తను మనం చూసుకోవచ్చు. మరో హెడ్లైన్ చూస్తే 17,336 ఒక్క రోజులోనే కోవిడ్ కొత్త కేసులు. రోజు రోజుకి కూడా కోవిడ్ కేసులు విస్తరిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. 4 నెలల రోజువారీ కేసు నమోదులో ఇదే అధికం. దేశంలో 13 తాజా మరణాలు. కేంద్రం కోవిడ్ సీజనల్ వ్యాధిగా స్థిరపడుతోంది. ఆ క్రమంలో కేసుల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. కేసుల పెరుగుదలపై ఆందోళన వద్దన్న నిపుణులు అంటూ ఒక వార్త. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తీవ్రత తక్కువే. స్వల్ప లక్షణాలు. 3 రోజుల్లో రికవరీ. 1% లోపే ఆసుపత్రుల్లోకి. కొత్తగా 493 కోవిడ్ కేసులు. కోవిడ్ పరిహారానికి 35,846 దరఖాస్తులు. 32,057 ఆమోదం అంటూ ఒక వార్త. వ్యాక్సిన్లతో తప్పిన మృత్యువు. భారత్లో నిలిచిన 42 లక్షల ప్రాణాలు. ప్రపంచంలో 2 కోట్ల మంది సేఫ్. తాజా సర్వే అంటూ కరోనాకు సంబంధించి మనం చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా టీకా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక టీకా తీసుకోండి అంటూ ఒక వార్త ఇచ్చారు. మరొక దినపత్రిక చూస్తే మోడీకి క్లీన్ చిట్ సరైనదే. 2002 నాటి గుజరాత్ ఘర్షణలో ప్రధాని నరేంద్ర మోడీకి సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది అంటూ ఒక వార్త. ఇక న్యూస్ రీడ్. అడ్డా మీది కూలీలా ఆర్మీ జవాన్లను తయారు చేస్తారా? అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 4 ఏళ్ల కోసం ఆర్మీలో నియామకాలు చేయాలని నిర్ణయించడం అనాలోచితమని, యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొన్నారు అంటూ వార్తించారు. ఇక 1న హైదరాబాద్కు నడ్డా. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భేటీకి సారథ్యం వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెల 1న ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు
స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు అంటూ ఒక వార్త ఇచ్చారు. ప్రధానమైన హెడ్డింగ్ చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రిక ఇదేమి పనిష్మెంట్, 47 మంది ఐపీఎస్లకు అయితే అటాచ్ లేదా వెయిటింగ్ అంటూ ఒక వార్త. పోలీసు శాఖలో కొందరికి నో పోస్టింగ్, ఏఎస్ పేర్ల నుంచి అదనపు టీజీపీల దాకా ఇంతే అటాచ్మెంట్ పేరుతో 3 ఏళ్లుగా గ్రే హౌండ్స్ లోనే యువ ఐపీఎస్లు ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎన్నాళ్ళిలా అంటూ ఆవేదన, పదోన్నతులున్న పోస్టింగ్ లో మార్పు లేని వైనం అంటూ ప్రధానమైనటువంటి వార్త సాక్షి దినపత్రిక కవర్ చేసింది. రాష్ట్ర పోలీసు శాఖలోని పలువురు ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఎలాంటి ఖచ్చితమైన విధులు లేకుండా, పోస్టింగులు లేకుండా కాలం వెళ్లదీస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక మరో పక్క చూసుకున్నట్లయితే మనం ఎన్డీఏ అభ్యర్థి, రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము నామినేషన్ వార్తను కవర్ చేశారు. ఇక అదే సస్పెన్స్, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం. షిండే వైపు 40 మంది సేన ఎమ్మెల్యేలు, డజను స్వతంత్రులు, ఠాక్రే పేరు లేకుండా మనగలవా అంటూ షిండేకు ఉద్ధవ్ సవాల్, పవార్తో మంత్రాలు, నేడు సేన జాతీయ కార్యవర్గ భేటీ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలు వద్దు, మనిషిని పోలిన మోడల్ పై ప్రయోగ పరీక్షలు కొనసాగించాలి. పీజీ వైద్య విద్యలో కీలక మార్పులు చేసిన జాతీయ మెడికల్ మిషన్ విద్యార్థులకు ఇకపై ప్రతి త్రైమాసికానికి ప్రతిభ పరీక్షలు, 3 కేటగిరీల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలో స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు తప్పనిసరి అంటూ ఒక వార్త ఇచ్చారు. జేఈఈ మెయిన్స్ కు సర్వర్ షాక్, హైదరాబాద్ లోని 2 కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు, గంటల తరబడి పరీక్ష ఆలస్యం, పూర్తి ప్రశ్నలు కనిపించని వైన సాంకేతిక కారణాలతో ఓ కేంద్రంలో మధ్యాహ్నం సెషన్ పరీక్ష వాయిదా అంటూ ఒక వార్తగా. టీచర్ల సీనియారిటీపై కసరత్తు, ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు, బదిలీలు, పదోన్నతులపై అడుగులు, మరోవైపు దొడ్డిదారి బదిలీలు అంటూ ఒక వార్త ఇచ్చారు. మనం చూసాం. ఇక మరొక వార్త ఇక్కడ, అభివృద్ధే నా కులం, సంక్షేమమే నా మతం, రెడ్డి వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తాం కేటీఆర్. పైసా కట్టనవసరం లేకుండా రైతులకు బీమా కల్పించాం, రైతులకు పెట్టుబడి సాయంగా 58,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. కొంతమంది పిచ్చోళ్లు వెటకారంగా మాట్లాడుతున్నారన్న మంత్రి. సిరిసిల్లలో రెడ్డి సంఘం భవనానికి శంకుస్థాపన అంటూ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు సంబంధించిన కేటీఆర్ పర్యటన వార్త ఇచ్చారు. ఇక ఆదిలాబాద్ లో అతి స్వల్పం, నిజామాబాద్ లో అత్యధికం, మూతపడ్డ మిల్లులు, సంచుల్లోనే మొలకలు. రాష్ట్రంలో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు, నిజామాబాద్ లో 6,42,894 మెట్రిక్ టన్నుల సేకరణ, ఆదిలాబాద్ లో కేవలం 322 టన్నులే కొనుగోలు. మొత్తం 6,609 కొనుగోలు కేంద్రాలు మూత అంటూ ప్రధానంగా ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లోని వార్తలు మనం చూసుకున్నట్లయితే, ఎన్డీఏ అభ్యర్థి, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున ఎన్డీఏ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ ఒకటి చూసాం మనం ప్రధానమైన హెడ్డింగ్. అలాగే కోవిడ్ కు సంబంధించి కూడా మనం ప్రధానంగా అన్ని పత్రికలు కూడా కోవిడ్ కు సంబంధించిన ఒక వార్తని కవర్ చేసే. ఇక కేటీఆర్, మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా మనం చూసాం. ఇది ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే.